ఆ యొక్క ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకి? ఆ వెలుగు మనలో ఉన్నప్పుడే. ఏదైనా సరే మనం నోటి మాటలో చెప్పుకున్నందువల్ల ఉపయోగం ఉండదండి. దాన్ని స్వీకరిస్తేనే, ఆచరిస్తేనే అక్కడ మన ఫలితాలు ఉంటాయి. అందుకే క్రియారూపంలో ఉండాలండి. ఎప్పుడు కూడా మన క్రియారూపంలో ఆయనలో నిలకడగా ఉన్నాం అనుకోండి, ఆ అన్యోన్య సహవాసం ఏం చేస్తుంది? ఖచ్చితంగాను ధైర్యాన్ని ఇస్తుందండి. ఆ ధైర్యం ఎటువంటిది? యెహోవాయే నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? ఈ రోజుల్లో చూడండి, సాతానుడే భయపడిపోతారు. కానీ యేసే మన దగ్గర ఉన్నప్పుడు సాతానుకు మనం భయపడాలా? మనల్ని చూసి సాతాను భయపడాలా? అమ్మా, ఇంతకు ఇద్దరు